గత 10 సంవత్సరాలుగా శ్రీ చైతన్య స్కూలుకు చెందిన విద్యార్థులు నాసా నిర్వహించే ప్రాజెక్టులకు అర్హత సాధిస్తున్నారు. 11వసారి లాస్ ఏంజల్స్ లో జరిగిన ISDC కాన్ఫరెన్స్ కు గాను 167 మంది విద్యార్థులు శ్రీ చైతన్య స్కూల్ నుంచి హాజరయ్యారు. ప్రపంచంలో కల్లా ఎక్కువ విద్యార్థులను పంపించింది తమ స్కూల్ యాజమాన్యమని తెలిపారు. అక్కడ ప్రాజెక్ట్ సెషన్ 4 రోజులు ఉంటే ఎక్కడ చూసినా తమ విద్యార్థులే కనిపించారని వాళ్ళు అభివర్ణించారు. శ్రీ చైతన్య స్కూల్ నుంచి నంబర్ ఆఫ్ చిల్డ్రన్ హైయెస్ట్ నంబర్ ఆఫ్ చిల్డ్రన్ వరల్డ్ లోనే ఒక సంవత్సరం కాదు ప్రతి ఇయర్ హైయెస్ట్ నంబర్ ఆఫ్ చిల్డ్రన్ ని ప్రాజెక్ట్స్ సెలెక్ట్ అయ్యి అక్కడ ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ కోసం మనం పంపిస్తున్నాము. దిస్ ఇస్ రియల్లీ ఎ బిగ్గెస్ట్ అచీవ్మెంట్. 11th కన్సిక్యూటివ్ ఇయర్. దీనికి నిజంగా చాలా హార్ట్ఫుల్ గా డైరెక్టర్స్ కి మేనేజ్మెంట్ కి థ్యాంక్స్ చెప్పాలి. Coming to the thrusters of our project, we've used various thrusters that use electromagnetic waves, radio waves that could use force to move the project in space, and it would be easier to use these waves since we know space is a vacuum. So even if we, for example, if we throw a small nut in any direction, we would move in the opposite direction. So if we use many waves, that would move the project easily without any efforts. My project is about Space Hotel and we named it as Antaryan. In this Space Hotel, mainly the robots. One robot can easily replace 76 humans. The materials which we are using to construct our structure like titanium, alloy and carbon nanotubes. They are very strong and light in weight. We are going to construct the Space Hotel in the shape like torus, cylinder and sphere because they will conduct uniform gravity. And the project mainly contains of many zones like agricultural zone, industrial zone, habitational zone and waste management. ఇది నా ప్రాజెక్ట్ అజేలియా అంటే సీతాకోక చిలుక. నా ప్రాజెక్ట్లో వీటిని టోరస్ అంటారు. సో ఆ టోరస్ పైన ఉన్న టోరస్ అగ్రికల్చర్ టోరస్, నెక్స్ట్ది ఇండస్ట్రియల్ టోరస్, నెక్స్ట్ది రెసిడెన్షియల్ టోరస్, ఇంకా లాస్ట్ది స్టోరేజ్ టోరస్. సో అగ్రికల్చర్ టోరస్ ఏంటంటే దాంట్లో మేము ప్లాంట్స్ని ఇంకా ఏమైనా మెడిసిన్స్ని గ్రో చేయడానికి మేము అగ్రికల్చర్ టూరిస్ట్ని వాడతాము. We met most of the important people like many astronauts, scientists, and we got to know about their life journeys. Not only that, but we improved our knowledge about speaking, about self-speaking, because from the almost 20 students present here in front of these many cameras, I can say that I am proud of myself for talking like this in front of these many cameras. And నేను యుఎస్ఏలో నాకు ఒక మంచి మెమరబుల్ మూమెంట్ వచ్చింది. చాలామంది సైంటిస్టులతో, ఆస్ట్రోనాట్స్తో మాట్లాడాను, వాళ్ళ గురించి తెలుసుకున్నాను. నాకు అసలు నా జర్నీ మీద ఒక ఐడియా వచ్చింది ఏం చేయాలనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్. Me and my friends, we had put our natural curiosity to work and our project was based on space settlement. We were really thrilled and fascinated by seeing the actual rockets, space suits, space shuttles, spacecraft from Mercury, Apollo, Gemini programs. First of all, I would like to thank the whole Sri Chaitannya School management for conducting this tour and taking me to ISDC conference because it is a great opportunity for me. After the ISDC, I have gained more experience than I could ever get in India. Thank you all for the Sri Chaitannya School management for taking me to ISDC conference. Happiest moment.
మీకు అందరికీ తెలిసిందే 38 years శ్రీ చైతన్య హిస్టరీలో ఏది టేకప్ చేసినా సక్సెస్ఫుల్గా వస్తుందండి శ్రీ చైతన్య. ఇట్స్ నోన్ ఫర్ ఇట్స్ సక్సెస్. మీరు స్కూల్స్ కాలేజెస్ చూసిన 1986లో స్టార్ట్ అయిన కాలేజెస్ చూసిన, 2008లో స్టార్ట్ అయిన స్కూల్స్ చూసిన, జేఈ చూసిన, నీట్ చూసిన, ఒలింపియాడ్స్ చూసిన, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఎనీ యాక్టివిటీ, శ్రీ చైతన్య ఇస్ ఆల్వేస్ నంబర్ 1. బోర్డ్స్ మీద ఫోకస్ చేయకుండా మీకు ఎప్పుడు చెప్పే విషయమే, అట్లాగే పేరెంట్స్కి చెప్తాం, స్టూడెంట్స్కి చెప్తాం, బోర్డ్స్ మా ఫోకస్ కాదు. ఓన్లీ 3-4 నెలలు మాత్రమే బోర్డ్స్కి కేటాయిస్తాం 10th grade. మిగతా టైం అంతా జేఈఈ అండ్ నీట్ అండ్ ఒలింపియాడ్స్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, దానికి మాత్రమే ఫోకస్ ఉంటుంది. అయినా కూడా రెగ్యులర్గా స్టేట్ బోర్డ్స్ మీద మాత్రమే ఫోకస్ చేసే స్కూల్స్ని దాటి శ్రీ చైతన్యనే ముందుంది, ఫస్ట్ ఉందంటే మా ప్రోగ్రామ్ అండ్ కరికులం ఎంత స్ట్రాంగ్ ఉందో అంతకంటే ఇంకేమీ చూపించలేమండి. Like I said, I'm very proud of the team. I'm very proud of the students. I would like to congratulate them. I would like to congratulate the staff as well. ఇంత డెడికేటెడ్ టీమ్ని మీరు ఎక్కడ చూడరు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇయర్ లాంగ్ ఇదే పనిలో ఉంటారు. ఎట్లా స్టూడెంట్స్కి హెల్ప్ చేయాలి. They travel to branches and they train the teachers as to how to help these students achieve this, how to help the students apply the concepts.